ఆంధ్రప్రదేశ్ వాసులకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో ఒకవైపు చలి జనాలను వణికిస్తోంది. ఇంకోవైపు వర్షాలు పడబోతున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడనం ఎఫెక్ట్ కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుంది. అల్పపీడనం సోమవారం నాటికి వాయుగుండంగా మారనున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఈ అల్పపీడనం నేపథ్యంలో పలు జిల్లాలకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం లాంటి జిల్లాల్లో భారీ వర్షాలు పడబోతున్నాయి. ఈ వర్షాలు రేపటి వరకు కొనసాగే అవకాశాలు కూడా వాతావరణ శాఖ తెలిపింది. అంటే చలికి గజగజ వణికిపోతున్నటువంటి ప్రజలకు ఇప్పుడు మరింత ఇబ్బంది కలిగించే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అల్పపీడనం నేపథ్యంలో ఏపీ రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు చేస్తోంది. పంట నష్టం జరగకుండా వ్యవసాయ పనులలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. చలి విపరీతంగా రోజురోజుకి పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో 6 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రజలు గజగజ వణికిపోతున్నారు చలికి. మంచు, పొగమంచు కారణంగా ఉదయం వేళల్లో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సో ఏపీ వాసులకు ఒక బిగ్ అలర్ట్ అని చెప్పాలి. ఎందుకంటే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దాని ప్రభావంతో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ అల్పపీడనం ప్రభావం అది ఇంకా బలపడి వాయుగుండంగా మారితే మాత్రం విరివిగా వర్షాలు కురిసే ఛాన్స్ ఎక్కువగా అనిపిస్తుంది. ఇటు ప్రకాశం కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఒంగోలు కావచ్చు, ఇటు పక్కన తిరుపతి, చిత్తూరు, నెల్లూరు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి సమాచారం వస్తుంది. అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు ఈ అల్పపీడన ప్రభావం ఒకవైపు కనిపిస్తుంటే మరోవైపు చలి కూడా విపరీతంగా ఉంది. ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే చలి గజగజ వణికిస్తోంది. ఒకవైపు చలి ప్రభావం, మరోవైపు ఈ సమయంలో వర్షాలు పడితే మాత్రం ఇంకా పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతాయి. ఏపీ వాసులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ కూడా చెప్తోంది.